మహాభారత యుద్ధం 16 రోజుల రక్తపాతం, లక్షల మంది మరణం. కానీ ఈ యుద్ధం ఫలితం ముందే తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ మనిషి కృష్ణుడు కాదు, వేదవ్యాసుడు కాదు, సహదేవుడు. అయితే ప్రశ్న ఇదే, అన్నీ తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నాడు అని. సహదేవుడు పాండవులలో చిన్నవాడు, కానీ అతనిలో ఉన్న శక్తి అసాధారణం. పురాణాల ప్రకారం సహదేవుడికి నక్షత్ర జ్ఞానం, కాలజ్ఞానం ఉన్నాయి. గ్రహగతులు చూసి భవిష్యత్తును స్పష్టంగా చెప్పగల శక్తి అతనికి ఉండేది. ఇంకా ఒక రహస్యం ఏంటంటే అతను బృహస్పతి విద్యలో నిష్ఠాతుడు. అందుకే యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది, ఎవరు గెలుస్తారు, ఎందుకు చస్తారు అన్నీ అతనికి ముందే తెలుసు. ఇదే అసలు మిస్టరీ. పురాణాల ప్రకారం సహదేవుడు ఒక భయంకరమైన శాపానికి లోబడి ఉన్నాడు. ఆ శాపం ఏంటంటే, నీకు తెలిసిన భవిష్యత్తును అవసరం లేని చోట బయటపెడితే నీ తల పగిలిపోతుంది అని. అందుకే సహదేవుడు మాట్లాడితే చాలా సంకేతాల రూపంలో మాత్రమే మాట్లాడేవాడు. అతని మాటలు వినేవాళ్లకు అర్థం కాకపోవడానికి కూడా ఇదే కారణం. సహదేవుడికి ఒక విషయం స్పష్టంగా తెలుసు, యుద్ధం తప్పదు అని. ఎందుకంటే ఇది కేవలం రాజ్యాల పోరు కాదు, ధర్మం అధర్మం మధ్య యుద్ధమని. కృష్ణుడికే తెలుసు, కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు. సహదేవుడు కూడా అదే తెలుసుకున్నాడు. అందుకే చూస్తూ మౌనంగా కాలానికి లొంగిపోయాడు. మహాభారతంలో అత్యంత తెలివైనవాడు కృష్ణుడు అనుకుంటాం, కానీ అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్న సహదేవుడు నిజమైన మిస్టరీ. మీకేమనిపిస్తుంది? సహదేవుడు మాట్లాడి ఉంటే మహాభారతం మారిపోయేదా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం NOF మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.